రత్న భాండార్లో ఏముంది? ఈ భాండాగారం తాళాలు ఏమయ్యాయి? ప్రధాని మోదీ బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నా నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? రత్న భాండార్ రహస్యం ఏంటి? ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ ఆలయం సార్వత్రిక ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారింది. జగన్నాథ ఆలయంలోని రత్న భాండార్ తాళం చెవులు వ్యవహారాన్ని ఎన్నికల అస్త్రంగా మలుచుకుంది బీజేపీ. సోమవారం పూరి జగన్నాథుణ్ణి దర్శించుకున్న ప్రధాని మోదీ ఈ రత్న భాండార్ తాళం కనిపించకుండా పోయిన అంశాన్ని మరోసారి లేవనెత్తారు. బీజేడీ పాలనలో దేవాలయానికే రక్షణ లేకుండా పోయిందంటూ ధ్వజమెత్తారు. पिछले 6 साल से श्री रत्न भंडार की चाबी का अता पता नहीं है। मैं जरा आप सबसे पूछना चाहता हूं, पूरे देश की श्रद्धा, सदियों से जो पूजा होती है, जिसका मालिक स्वयं भगवान जगन्नाथ है, अरे हमारे घर की चाबी खो जाए तो भी हम मन्नत करते हैं, महाप्रभु जगन्नाथ जी मेरे घर की चाबी जरा खो गई है, कुछ मदद करो। और महाप्रभु जगन्नाथ जी के आशीर्वाद से घर की चाबी भी घंटे 2 घंटे में मिल जाती है। 6 साल हो गए, रत्न भंडार की चाबी खो गई है। బీజేపీ నేతల విమర్శల పర్వంతో పూరి ఆలయంలోని రత్న భండార్ వివాదం మరోసారి రాజుకుంది. అసలేంటి రత్న భండార్? ఇందులో ఏమున్నాయి? తాళం ఎక్కడ పోయింది? ప్రభుత్వం ఏం చేస్తోంది అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ భాండాగారంలో పూరి జగన్నాథుడికి అప్పటి రాజులు, భక్తులు, దేవతామూర్తులకు కానుకగా సమర్పించుకున్న విలువైన ఆభరణాలు ఉన్నాయి. దీనిని 1985లో చివరిసారిగా తెరిచారు. చాలా కాలంగా దానిని తెరవనందున లోపల పరిస్థితి ఎలా ఉందన్న దానిపై స్పష్టత లేదు. 12వ శతాబ్దం నాటి పూరి జగన్నాథ్ దేవాలయంలోని అత్యంత విలువైన ఆస్తిగా రత్న భండార్ను పరిగణిస్తారు. ప్రధాన జగన్నాథ మందిరానికి ఉత్తర దిశగా బేస్మెంట్లో ఉండే ఈ భండార్లో భక్తులు ఇచ్చే ఆభరణాలు, విరాళాలను భద్రంగా ఉంచుతారు. తూర్పు గంగా రాజవంశానికి చెందిన అనంగ భీమ, ఒడిశాకు చెందిన సూర్యవంశీ రాజులతో పాటు చాలా మంది రాజులు పెద్ద ఎత్తున బంగారాన్ని విరాళంగా అందించినట్టు చరిత్ర చెబుతోంది. వీటితో పాటు సాధారణ భక్తులు అందించే బంగారు ఆభరణాలు, ఇతర కానుకలను రత్న భండార్లోనే భద్రపరుస్తూ వచ్చారు. ఈ రత్న భండార్లో 2 గదులు ఉన్నాయి. వీటిలో మొదటిది భీతర్ భండార్, దీన్నే లోపలి గది అని కూడా పిలుస్తారు. రెండోది బాహరా భండార్, దీన్ని వెలుపలి గది అని అంటారు. దేవుడి విగ్రహాలకు అలంకరించేందుకు అవసరమైన ఆభరణాల కోసం బాహరా భండార్ను తరచూ తెరుస్తుంటారు. కానీ భీతర్ భండార్ను తెరిచి 45 ఏళ్లకు పైనే అవుతోంది. 1978లో ఈ రత్న భండార్ లోపలి గదిని తెరిచి సంపద లెక్కింపు చేపట్టారు అధికారులు. 1985 జూలై 14న మరోసారి లోపలి గదిని తెరిచినా సంపద లెక్కింపు జరగలేదు. ఈ విషయంపై 2018 ఏప్రిల్లో అసెంబ్లీ వేదికగా ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 1978 లెక్కల ప్రకారం రత్న భండార్లో 12,831 భారీల బంగారం, 22,153 భారీల వెండి ఉన్నట్లు ప్రకటించింది. 2018 ఏప్రిల్ 4న ఒడిశా హైకోర్టు ఆదేశాలపై రత్న భండార్ లోపలి గదిని తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే తాళం చెవి లేకపోవడంతో రహస్య గది లోపలికి వెళ్లలేకపోయింది నిపుణుల బృందం. దీంతో అధికారులు బయట నుంచే పరిశీలన పూర్తి చేశారు. రత్న భండార్ తాళం కనబడట్లేదనే వార్తలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీంతో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రఘుబీర్ దాస్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 324 పేజీల నివేదికను 2018 నవంబర్లోనే ప్రభుత్వానికి సమర్పించింది. కానీ దానిలో వివరాలను బయటపెట్టలేదు. అప్పటి నుంచి ఈ నివేదికలోని అంశాలను బయటపెట్టాలని, రత్న భండార్ తెరవాలనే డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల వేళ ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది విపక్ష బీజేపీ. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే నిపుణుల కమిటీ దర్యాప్తు నివేదికను బయటపెడతామన్నారు ప్రధాని మోదీ. पूरा उड़ीसा जानना चाहता है कि जो जांच हुई थी उसकी रिपोर्ट में ऐसा क्या है कि बीजेडी ने वो रिपोर्ट ही दबा दी। बीजेडी की खामोशी से लोगों का शक गहरा रहा है। मैं आज उड़ीसा के लोगों को भरोसा देता हूं, उड़ीसा में भाजपा सरकार
जांच रिपोर्ट को सार्वजनिक करेगी और महाप्रभु जगन्नाथ जी की ये हमारी सबसे बड़ी सेवा उसी से शुरू हो जाएगी। 2009 నుంచి ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో సత్సంబంధాలనే నడిపారు సీఎం నవీన్ పట్నాయక్. ఇండియా కూటమిలో చేరేందుకు నిరాకరించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఒడిశాలో బీజేపీ బీజేడీ మధ్య పొత్తు చర్చలు జరిగాయి. బీజేడీ ఎన్డీఏలో చేరడం దాదాపు ఖాయమైందనే వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో చర్చలు బెడిసి కొట్టాయి. దీంతో రెండు పార్టీలు ఒంటరిగా పోటీకి దిగాయి.